ఏంటి ఏమైంది బాలేదా? వాంతి చేసుకుంటుందండి. వేవిళ్ళు బాబు. వేవిళ్ళ అంటే? ఇలాంటి సమయంలో అలాగే వాంతులు అవుతూ ఉంటాయి. నువ్వేం కంగారు పడమాక. నీలకిప్పుడు 4వ నెల కదా. 4వ నెల? నీకు 4వ నెల? నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. బాబు గోఖలే ఆగు, నేను చెప్పేది విను. మావయ్య లీలకి 4వ నెలట. అంటే ఇదేమన్నా కొత్త ఇన్ఫర్మేషనా? ఓల్డ్ స్టోరీయే. అంటే మీకు ముందే తెలుసా? 3వ నెలలో చెప్పు ఉంటే 3వ కంటోడికి తెలియకుండా తీర్చేవాడిని. 4వ నెలలో చెప్పు సచ్చింది. డాక్టర్లు ఏమో తీస్తే చస్తుంది అన్నారు. చూడు, తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండలెక్కి కూర్చుంటాడు. బెజవాడలో ఈ బాబురావు సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడు. నా పరువేం కావాలి? అందుకే దాని కడుపులో పెరుగుతున్న అనాథ బిడ్డకి అడ్రస్ కోసం నిన్ను కొనుక్కున్నారా? ప్రేమ పరిగెప్పి నేను మోసం చేస్తారా? నువ్వు తగ్గించో. నువ్వేమన్నా సీఎం కొడుకు మోసం చేయటానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి తమ్ముడివి, చేసుకోవాల్సిందే. నేను చెడిపోయిన దాని మెళ్ళ తాళి కట్టు. అన్నా అన్నా, నీ తమ్ముడి బాబురావు పట్టుకుని అన్యాయంగా చిత్త కొట్టిస్తున్నాడన్నా. కొడుతుంటే ఊరికే కొడతావా? నా కూతుర్ని ప్రేమించాడు అనుకున్నాను. అది పాత కథ. దానికి 4వ నెల సంబంధం లేదంటున్నాడు. ఇది కొత్త కథ. కథలు చెప్పమాక. ఒకరిని మీ దగ్గర తెచ్చింది నరకట్లేగా నేను. అది అమెరికా నుంచి వచ్చిన కాడి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటారంటాయా? 5 నెలల నుంచి ఉన్న సంబంధం. డ్రామాలో కాదు, నీ కూతురికి ఎవడ వల్ల కడుపొస్తే ఆ బిడ్డకు నన్ను తండ్రిని చేయాలని చూస్తున్నా. అది నిజమో నిందో తేలేదాకా నా తమ్ముడి మీద చెయ్యెత్తావో ఆ చెయ్యి ఉండదు. సరదాగా పని వేసుకుందాం మనం. నీతో పందెం వేయటానికి నేను నీకులాగా చూదరిని కాదు, తాగుబోతుని కాదు, తిరుగుబోతుని కాదు. చూపుడు వేలుతో నుదుట చెమటను చిలకరించే కార్మికుణ్ణి. పనిలో పందెం గడతా, నిజాయితీలో పందెం గడతా. అది గుర్తు పెట్టుకో. బాబురావు, పద, నీ బిడ్డని నా తమ్ముణ్ణి ఆస్పత్రికి తీసుకెళ్దాం. ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా తమ్ముడని తెలిస్తే నువ్వు కొట్టడం కాదురా, అక్కడే వీడిని నరికి పోగులు పెడతా. పద ఆస్పత్రికి. లేదు బాబు, ఆస్పత్రికి వెళ్ళక్కర్లేదు. ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కొడుకే బాబు. ఇది అబద్ధం. అదా చెప్పని. ఆ పిల్ల నా కొడుకు రాసిన ప్రేమ లేఖలు, ఫోటోలు ఇవిగో. రామా, మన ఇంటికి వెళ్దాం. ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని? ప్రేమించినాడి కోసం ఏమన్నా చేస్తానన్నావుగా. మా రాంబాబు ప్రేమించాడు, వాడింటికి తీసుకెళ్తున్నాను. వదిలితే రామ్మా వెళ్దాం. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. రా తల్లి. ఇంకా డాడీ ఏంటమ్మా, ఇంకా డాడీ ఏంటి తల్లి? మనం రాంబాబు ఇంటికి వెళ్తున్నాం. అమ్మ మాతో పాటే గంజి తాగుదువు గాని, అమ్మ మాతో పాటే కారం ముద్ద తిందువు గాని, అమ్మ మాతో పాటే బెంచి బండి బ్యాక్ టైర్ కడుగుదువు గాని. టైర్లు కడిగిస్తానంటున్నాడు, ఇంకా చూస్తూ ఊరుకుంటావేంటన్నయ్యా? నోరు మూసుకో, మర్డర్ సంగతి బయటపడద్దే. రాంబాబుతో పెళ్లి కూడా జరిపిస్తాను. రాంబాబు లేడు. రాంబాబు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ లేడు, నిజంగా ఎక్కడ లేడు. మరేమైనట్టు చెప్పు. మా నాన్న చంపేశాడు. అయ్యా పోలీస్ ఆఫీసర్ గారు, ఈ బాబురావు ఆ పార్వతమ్మ కొడుకును చంపినట్టు తన కన్న కూతురే ఒప్పుకుంది. మీరతన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మమ్మల్ని చూసుకోమంటారా? అరెస్ట్ హిమ్.
సారీ డాడీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మాట్లాడండి డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాడీ ప్లీజ్ డాడీ. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండల మీద, బెదవాడలో నేను సింగిల్ కొండ మీద అని విర్రవీగాడు. 250 లారీలకు ఓనర్ని, 500 మర్డర్లకు ప్లానర్ని. పోనీయబ్బా. పెదవాడ నా బేసు కదిలిందిరా. నా కళ్ళ ముందు పెరిగినోడు, నా కాళ్ళ కింద ఎదిగినోడు, నా ఇంటి ముందు నా కాంపౌండులో నా కంఠం పట్టుకున్న తరువాత ఈ కంఠంలో ఇంకా ఊపిరెందుకురా? నన్ను క్షమించండి. తమ్ముడు లేవరా. ఒరేయ్, అపార్థాలకు గురైన అన్నదమ్ములు కలుసుకోవలసిన చోటు ఇది కాదురా. తమ్ముడు, ఒరేయ్, ఆశ మనిషికి సహజం రా. నాది ఆశ కదన్నయ్య, దురాశ. తమ్ముడు, ఏదో ఒకటి, నువ్వు అందులో నుంచి బయటపడ్డావు. ఆ బాబురావు గారు ఉరికమ్మ వెక్కటానికి ఇష్టపడ్డావు. మన మీదే పగపడతాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ సాక్ష్యాలన్నీ నేను బందరు వెళ్లి డీఐజీకి చూస్తాను. అలాగే. సార్, సార్, నన్ను పట్నం తీసుకెళ్ళండి సార్. ప్లీజ్, మీకు దండం పెడతాను. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి సార్. ఆగండి. నా తమ్ముణ్ణి పోస్ట్ మార్టం చేయటానికి వీల్లేదు. మా డ్యూటీ మేము చేయొద్దంటానికి నువ్వే. ఏంటయ్యా మీ డ్యూటీ? ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే, శవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే, అంతకంటే ముందు నా తమ్ముణ్ణి ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకునే సంఖ్యలుపై ఆ డ్యూటీ చేయ ముందు వెళ్ళా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నా తమ్ముణ్ణి చంపిందెవరో తేల్చేంత వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వము. మీ కండగా ఉన్న ఈ పోలీసులే కాదు, 400 మంది పోలీసులే కాదు, 1000 తుపాకులు పేల్చినా, నన్ను చంపినా సరే ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదలలేదు. వద్దు నాయనా, వద్దు. మా పేదోడు కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నీ తమ్ముడు పోగొట్టుకున్నావు బాబు. నీ తమ్ముడు చంపింది ఎవరో కాదు బాబు, పుల్లపై.
ఇది అబద్ధం అవుతుంది. బుల్లెబ్బాయి 5 గంటల ముందే కడుపులో నొప్పి హాస్పిటల్ వచ్చారు. అదంతా డ్రామా డ్రామా. ఈ దేశంలో మర్డర్లు చేసే వాళ్ళందరూ హాస్పిటల్లో దాక్కోవటం ఒక ఆచారం. మర్డర్లు చేయటం, హాస్పిటల్లో దాక్కోవటం, దొంగ సర్టిఫికెట్లు పుట్టించడం. నీ అబ్బా చెప్పరా హాస్పిటల్లో ఉన్నాడు? చెప్ప మా హాస్పిటల్లోనే. అలా అని కోర్టులో సర్టిఫికెట్ కూడా ఇస్తాను. ఇస్తావురా? ఇస్తావు. ఎందుకురా ఇంత నీచమైన పని చేస్తున్నావు? అన్నా బుల్లెబ్బాయి అరువులో ఉన్నాడన్నా. నా మేనర్ చనిపోయాడండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి. హాస్పిటల్ నువ్వు వెళ్తే రేపు ఎంక్వైరీలో నేను చావాలయ్యా. ఎంక్వైరీకి కావాల్సిన రికార్డ్ అన్ని రెడీ చేశాను కదా సార్. నాకు కావాల్సింది నోటు బుక్కులు కాదు, నోటి మాట. తుఫాను బియ్యాన్ని దారి మళ్లించిన లారీలు మనే కాదని రేపు ఎంక్వైరీలు నువ్వు చెప్పాలా? అబద్ధం చెప్పడం నాకు చేత కాదండి. అంటే అక్కడికి నువ్వు గొప్పడివి, నేనేమో దొంగోళ్ళు. ఎవరా? అమ్మగారు, సింగన్ నన్ను చంపడానికి తరుముకు వస్తున్నాడు. దాని చాటును దాక్కో దాక్కో. ఏమిటిది? వదలరా, వదలరా, వదలండి. నీకు చెప్పేది లాగేయండి, లాగండి సచ్చినాడిని. చూపారండి సచ్చినాడిని, లాగే వదిలి పారేయండి. నాలాంటి పెద్దంటి ఇళ్ళ మీద పడతావరా? ఒళ్ళు కొవ్వెక్కి తన్నుకుంటున్నావా? నువ్వు మొగడివి కాదు, ఇంకా చూస్తావేంటయ్యా? వాడి ఎంకలకు ఏంట్రా ఇది? తమ్ముడు చంపిన పుల్లబ్బాయి లోపల ఉన్నాడు మామయ్య. తీసుకురా. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎవడ్రా బుల్లబ్బాయి? నారంలో ఉండడానికి వాడేవడ్రా? చూడవయ్యా పెద్ద మనిషి, నువ్వు వాడి మేనమావే కదా, లోపలికి వచ్చి చూడవయ్యా. చూడు మామయ్య, చూడు చూడు చూడవయ్యా, చూడు. నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా, నా గదంతా చూడవయ్యా. వాడెవడో రౌడీ చచ్చినాడు నా గదిలో ఉండడం ఏమిటి? నువ్వు చూడబట్టి సరిపోయింది, లేకపోతే నా కాపురం ఏమై ఉండేది? ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దూకి చావాలి? చెప్పవయ్యా, నువ్వు పెద్ద మనిషివి కదా, చెప్పు. లోపల ఎవరూ లేరు మామయ్య. పగ తెచ్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి, సుబ్బారావు మీదకి వెళ్ళాలి. ఆడదాని తోలికెళ్తావా మామయ్య? మామయ్య నువ్వు కూడా క్షమించమ్మా. తీసుకెళ్ళండి చచ్చిన మళ్ళీ ఏ పేద సన్నాటకు పెద్దంటి ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పండి. బాబురావు, బాబురావు, బాబురావు. ఊరుకోవయ్యా. మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గడప తొక్కిచ్చారు. నా గడప తొక్కడానికి నీకు సిగ్గట్లేదయ్యా. అరెస్టుదే ఉందయ్యా. ఆ ఎక్స్గ్రేషన్ పాయింట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రాబ్లం కూర్చుంది. సీఎం పట్టుబడుతున్నాడు. ఆ సింగనగాడు పక్క ఏకు మేకై కూర్చున్నాడు. రేపు ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీలో బియ్యం దొంగతనానికి బ్యాకింగ్ మనమే అని మీ బావ సాక్ష్యం చెప్పాడనుకో, ఏమవుతాం? ఆ ఇద్దరి సంగతి చూసేద్దాం. నా మాట విను. ఈడు చాలా కొంపలు ముంచిన గొప్పోడు. ఆడేం చెప్తున్నాడు ఏనండి. నువ్వు బంధు ప్రీతి మర్చిపోతానంటే నేను ఉపాయం చెప్తాను. కురుక్షేత్రం దగ్గర నుంచి పలనాటి వరకు బంధు ప్రీతి మరిచిపోతేనేనయ్యా రాజ్యాలు దక్కింది. చెప్పు.